జై తెలంగాణ, జై కేసీఆర్. ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు నల్గొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారు, ముఖ్య అతిథిగా చేసిన అందరూ, ఇవాళ మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీష్ అన్న, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా ఖమ్మం నుంచి చేసిన ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధుగారు ఎమ్మెల్సీ, వేదిక మీద ఆశీర్వదించిన పెద్దలందరూ, లింగయ్య గారు ఎక్స్ఎంపీ, మా భూపాలన్న, ఆ యొక్క భాస్కర్ అన్న, తిరుమల లింగన్న, అదేవిధంగా జిల్లా పరిషత్ మా కూడా విజయకుమార్ అన్న, కూసుకుల ప్రభాకర్ అన్న, శ్రవంత అన్నపూర్ణ గారు, రామచంద్ర గారు, అదేవిధంగా సత్యన్న, అదేవిధంగా లింగన్న, మన వెంకటనారాయణ గారు, ఇక్కడ మా మల్లన్న, అదేవిధంగా పైలట్ శేఖర్ అన్న, లక్ష్మణ లక్ష్మణగౌడ, సందీప్ అన్న, మహేంద్ర అన్న, చింతల వెంకటేశ్వర గారు, గాలి కిషోర్ గారు, మన జడ్పీ చైర్పర్సన్ గారు, కోటన్న, ఓఎస్ రెడ్డి గారు, శ్రీనివాస్, అదేవిధంగా మల్లికార్జున, వేదిక మీద ఉన్న ఇద్దరు పెద్ద నాయకులు, ముందున్న నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నారు. నేను ఈ ఎన్నికలను ఖాళీ చేయడం వల్ల ఈ ఉప ఎన్నికలను రావడం జరిగింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎన్నిక పుట్టినప్పటి నుంచి, ఈ ఎన్నిక మొదలైనప్పటి నుంచి కూడా దీని మీద గులాబీ జెండా తప్ప మరొక ఏడలే. ఉద్యమ సమయంలో 2 సార్లు గెలిచినాం. ఉద్యమం తెలంగాణ పునర్నిర్మాణ ఎన్నికలు కూడా 2 సార్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ, ఆనా టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి 5వసారి కూడా ఏ మాత్రము ఇసుమంతా కూడా అపనమ్మకం లేదు. 100కి 100% దీని మీద గులాబీ జెండా ఎగరడం ఖాయం. దానికి కావాల్సిన ప్రణాళిక, కావాల్సినంత లీడర్షిప్ ఏ పార్టీకి లేదు. ఒకే ఒక్క పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. మీ అందరూ కూడా అత్యంత క్లిష్టమైన ఎన్నికలను గతంలో అవుతున్నప్పుడే అత్యంత ఎక్కువ మెజార్టీ నుంచి గెలిపించింది గత ఎన్నికల్లో 3 సంవత్సరాల క్రితం. ఇవాళ 6 నెలల కింద ఎన్నికల్లో 5 నెలలు అయితే 6 నెలలు పడ్డది. మన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే, రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మొత్తం జనం ఖాళీ అయిపోతున్నారు. కేసీఆర్ గారి సభకు వస్తే ఆయన చూడాలి, ఆయన మాట వినాలి, వీలైతే ఆయన తాగాలి. ఆయన వచ్చినప్పటి నుండి మళ్ళా బస్ అయిపోయిన వాళ్ళు కూడా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలందరూ కూడా ఇవాళ ఆయన అటాచ్మెంట్ తో ప్రజలందరూ కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. ఇదే క్లియర్ గా మనకు చూపిస్తుంది. ఖచ్చితంగా మన కిషోర్ చెప్పిండు, 10 సీట్లు మనం చేయండి, 100కి 100% 10 నుండి 12 సీట్లు గెలవడమే కాకుండా మా వరంగల్ జిల్లా కూడా అభివృద్ధిలో గెలవబోతున్నాం. అదే విధంగా మా భువనగిరి కిలోమీటర్లు కూడా ఖచ్చితంగా గులాబీ ఎగరబోతున్నాం. ఈ 2 నేను క్లోజ్ గా చూస్తున్నా, పార్టిసిపేట్ చేస్తున్నా. కాబట్టి నా యొక్క ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా గెలుస్తాం. ఈ ఎన్నికల్లో 5 నెలల్లో వాళ్ళు చేసిన వాగ్దానాలు అన్ని కూడా హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలే. నేను ఒకటే విషయం చెప్తాను, మిగతా అన్ని కాదు. నిరుద్యోగులు కూడా ఏం చెప్పారు, మేము ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత డిసెంబర్ 9న మొట్టమొదటి రోజునే జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిండు. ఇవ్వలేదు. 50,000తో బీడీ అభ్యర్థులందరూ కూడా మెగా డిఎస్సీ ఇస్తా అని చెప్పిండు. వేయలేదు. అదేవిధంగా ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా 4,000 రూపాయలు ఖచ్చితంగా నిరుద్యోగులు ఇస్తా అని చెప్పిండు. రాహుల్ గాంధీ చెప్పిండ్రు, ప్రియాంక గాంధీ చెప్పిండ్రు, అదేవిధంగా రేవంత్ రెడ్డి చెప్పిండ్రు. బట్టి మీద మాత్రం నేను చెప్పట్లేదని ఇప్పటికీ తప్పుకున్నాడు. అదేవిధంగా స్కూల్ పోయే, కాలేజీ పోయే అమ్మాయిలందరికీ కూడా స్కూటీ ఇస్తా అని చెప్పిండు. ఎవరికి కూడా ఇవ్వలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 30,000 ఇచ్చినట్టు. ఒక ఉద్యోగం ప్రభుత్వంలో ఫిలప్ చేయాలంటే నోటిఫికేషన్ చేయడానికి 2 రోజులు పడుతుంది, పరీక్షలకు రిజల్ట్ చేయడానికి 2 నెలలు పడుతుంది, ఇంటర్వ్యూలో పెట్టడానికి 1 నెల రోజులు పడుతుంది.
5 నుండి 6 నెలలు పడుతుంది. వచ్చిన 3 రోజులనే ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చిన చెప్తున్నాడు. గతంలో 2 ప్రభుత్వాల్లో 1,70,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజుల్లో ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు, రిజల్ట్స్ అన్ని కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కూడా అపరాధాలు చేస్తున్నారు. ఇది మనం నిరుద్యోగులకి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంత నమ్మి మోసపోయింది. వాళ్ళందరికీ కూడా భారతదేశంలో ఎవరు ఇవ్వని విధంగా 2 సార్లు బీఆర్సీ 43% 30% ఇచ్చింది భారతదేశంలో ఒకే ఒక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు వాళ్ళకు ఇంక్రిమెంట్ ఇచ్చినా, ప్రమోషన్ ఇచ్చినా, తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినా దేశంలో అత్యధిక ఎక్కువ శాలరీస్ వస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే. ఇవాళ వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, మనందరూ తప్పు చేస్తాం, కక్షపూరితంగా పోయినాం, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 3 డిఏ నుండి ఇస్తారనుకుంటే 4వ డిఏ బాగా అయింది తప్ప 1 డిఏ ఇవ్వలే. బీఆర్సీ నుంచి ఉంచలేదు, ప్రమోషన్ నుంచి మాట్లాడలేవు, వాళ్ళ యొక్క పెండింగ్ బిల్స్ 1 కూడా ఇవ్వలే. మొత్తం ఉపాధ్యాయ రంగం ఉద్యోగస్తులు కూడా మరలా ఖచ్చితంగా మన కేసీఆర్ కావాలని చెప్పేసి అంటున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తీసుకెళ్లాలి. 3వ అంశం, ఇవాళ ఈ ఎన్నికలనేది మనకి ఇమీడియట్ గా ఈ డిసెంబర్ ఈ నెల మే 13 జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారిని వేవ్ కొడతా ఉన్నది, బీఆర్ఎస్ వేవ్ కొడతా ఉన్నది. కాబట్టి ఇందులో భాగంగా ఎవరైతే కొద్దిగంత అపనమ్మకంతో అనుమానంతో ఉన్నారో వాళ్ళందరికీ అన్ని విషయాలు వివరించి ఖచ్చితంగా మొట్టమొదటి ఎన్నికల్లో కాదు చేయాల్సిందిగా శ్రమించాలి. 5 రోజులు మాత్రమే ఉంది. ప్రతి ఇంటికి అందరం 2 లేక 3 సార్లు పోయి ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేసేటట్టు, కాదు వేసేటట్టు ముందు మనం నిర్ణయించుకోవాలి. 14వ తారీఖు తర్వాత జరిగే ఈ ఎన్నికల్లో మాత్రం ప్రథమ ప్రాధాన్యత ఓటు ఎవరైనా చేసినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి చేసుకోవాలని. ఇవాళ రాకేష్ రెడ్డి గారు వారితో పాటు అనేక మంది పోటీ పడ్డారు. ఇక్కడ నుంచి అందరూ కూడా నర్సన్ ఉంటే బాగుందని చెప్పేసి అనుకున్నాం. నర్సన్ కూడా ఖచ్చితంగా మాట్లాడితే మరొక అవకాశం తీసుకుందని చెప్పేసి చాలా అవగాహన ప్రదర్శించారు. నలుగురు జిల్లా నాయకత్వం మొత్తం కూడా నర్సన్ ఉండాలని కూడా కోరుకున్నాం. కానీ పార్టీ నిర్ణయం ఇప్పటికే కాదు, నాకు సీనియర్ అన్న ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అధ్యక్షులుగా ఉన్నారు, వామపక్ష ఉద్యమాల్లో ముందు పెట్టిన ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు పనిచేస్తున్న నర్సన్న ఖచ్చితంగా ఇక్కడికి రావాలని చెప్పి కోరుకున్నాం. కానీ మరొక అవకాశం వేరే ఇస్తానని చెప్పేసి వరంగల్ జిల్లాకు వచ్చిన యువకుడు, బాగా చదువుకున్నవాడు, అదేవిధంగా మాస్ మొత్తం కూడా యువతలో ఫాలోయింగ్ ఉంది, చక్కగా ఇవాళ తనకు ఎదురు ఉన్న అభ్యర్థికి ధీటుగా ఇవాళ రాకేష్ రెడ్డి గారిని పార్టీ నాయకులు కేసీఆర్ గారు నిర్ణయించారు. ఇవాళ అవతల ఉన్న వ్యక్తి ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థుల్లో 2015లో వారిని నేను ఓడించాను. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దిగ్వాసి గారు కనీసం 2000 ఓట్లు కూడా రాలేదు హుజూర్ నగర్ లో. దానికి ఇన్ఛార్జిగా అప్పుడు నేను ఉన్నాను. 2021లో మళ్ళా ఎన్నికైతే కూడా నేను 3వసారి మళ్ళా వాడిని ఓడించడం జరిగింది. కాబట్టి 4వసారి టీఆర్ఎస్ చేతిలో ఇవాళ కుక్క చావు ఖచ్చితంగా రాజకీయంగా చేయబోతున్నాం. వారి యొక్క బ్లాక్ మెయిల్ కానీ వారి యొక్క తీవ్రంగా అసభ్యంగా జర్నలిజానికే మద్దతు తెచ్చిన వారి ఖచ్చితంగా ప్రజల నుంచి కోరుతున్నారు. ఖచ్చితంగా వారి యొక్క స్వచ్ఛమైన యువ నాయకుడు కాబట్టి వ్యక్తిగా చూస్తే, చదువులో చూస్తే, అనాలిసిస్ చేయడంలో చూస్తే, ఒక రాజకీయాల్లో ఏ విధంగా చేస్తే ఆయనకంటే 100 రెట్లు మెరుగైన మన యొక్క అభ్యర్థి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థ విధానంలో నష్టపోతున్న వాళ్ళు ఇలా ప్రజలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ అందరూ ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మనకు పోయి తరుగుదేవాళ్ళు ఖచ్చితంగా ప్రథమ ప్రాధాన్యత పోటీ చేస్తారు. దానికి ఏంటంటే 14 చేస్తాం. ఈ లోపల మనం ఈ ఎన్నికలు కంప్లీట్ చేసుకొని 14 నుండి 27 వరకు ఈ జరిగే కార్యక్రమంలో ప్రతి యువకుడు, ప్రతి పార్టీ కార్యకర్త ఖచ్చితంగా ఈ ఒక రాకేష్ ఎన్నిక కాదు, రాజేశ్వర ఎన్నిక కాదు, లేక కిషోర్ ఎన్నిక కాదు, ఇది పార్టీ ఎన్నిక.
బీఆర్ఎస్ పార్టీకి స్టేజెస్ గా ఈ సీట్లు గెలవాల్సిన ఎన్నిక, ఇప్పటి వరకు 4 సార్లు గెలిచే ఎన్నిక. కాబట్టి ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో ఈ ఫస్ట్ కారుకు వేస్తున్నాం, రెండోసారి రాకేష్ రెడ్డి పదవిపాలనతో చేసి ఈ యొక్క వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లా మీద మరొకసారి గులాబీ జెండా ఎగరేస్తామని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్.